ఆమె బలవంతురాలు, ధైర్యవంతురాలు, శౌర్యవంతురాలు మరియు 10 చేతులు కలిగినది. మీరు అందరూ ఆలోచిస్తున్నారేమో, ఆమె ఎవరు? ఆమె మరెవరో కాదు, మన దుర్గమ్మ తల్లి. అమ్మలను కన్నా అమ్మ దుర్గమ్మ. మీకు అనిపించి ఉండవచ్చు, ఇది దసరా కాలం కూడా కాదు, మరి నేను ఎందుకు దుర్గమ్మ గురించి మాట్లాడుతున్నాను అని. అందుకే, ఇది దుర్గమ్మలాగే ఒక సూపర్ అమ్మ గురించి. అదే నా అమ్మ. ఇప్పుడు మీరు అందరూ నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు. ఎంతటి ఎత్తైన అడ్డంకులు ఎదురైనా, గుండె నిండా బాధతో ఉన్నప్పటికీ ఆమె ముఖంలో చిరునవ్వుతో బయటకు వస్తుంది. మా చిన్నప్పటి నుండి ఆమె చుట్టూ సమస్యలు లేని రోజు మేమెప్పుడూ చూడలేదు. కానీ తన బలమైన మనసుతో, ఓపికతో ప్రతిసారీ శాంతంగా బయటపడింది. ఇప్పటికే 25 సంవత్సరాలుగా ఆమె అమ్మ, నాన్నల బాధ్యతను 200% నెరవేర్చుతోంది. ఆ అదృష్టం మాత్రం మేము నలుగురికే దక్కింది. ఆమెపై మాకు గర్వం ఉంది. ప్రతిసారి ఆమె పరిస్థితి ఎలాగూ అందంగా ఎదుర్కొనగలిగితే చూసి ఆశ్చర్యపోతుంటాము. 25 సంవత్సరాల క్రితం మా నాన్నగారు మమ్మల్ని మధ్య సముద్రంలో వదిలిపెట్టినప్పుడు మేమంతా ఆమె చేతిని పట్టుకుని ఈదాం. చివరికి ఆమె అండతో ఒడ్డుకు చేరాము. ఆమె అశేషమైన సహాయంతో మేమంతా మా కలలను సాధించగలిగాం. ఈ కఠినమైన ప్రయాణంలో మా పండు మామయ్య ఎల్లప్పుడూ మాతో నిలబడ్డారు. మేము కేవలం ఆమె బలమైన చెయ్యి పట్టుకున్నాం. ఆమె మాకు కవచంలా ఉంది. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదైనా చేస్తారనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆమె ఇచ్చిన అండ మాకు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో ఉంది. ఆమె వల్లే మేము చదువుకుని మా మార్గాలు నిర్మించుకున్నాం. చాలా మంది బాధ్యతల నుండి తప్పించుకో అని చెప్పినప్పటికీ ఆమె ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మమ్మల్ని చదివించి, పెళ్లి చేసి, మా జీవితాలను మొదలు పెట్టేలా చేసి, ఇప్పటికీ మా కష్టాల్లో తోడుగా నిలుస్తోంది. ఆమె లేకపోతే మేము శూన్యం. ఆమె మా శక్తి, ధైర్యం మరియు ఆనుకోవడానికి భుజం. ఆమె మా దుర్గమ్మ. మన కుటుంబంలో కొత్తగా చేరినవారు, బంధువులు ఇది అంతా నిజమేనా అని అనుకోవచ్చు. కానీ ఇది నిజం. ఆమె చుట్టూ ఉన్న వారిని అడగండి. ఆమె మా కుటుంబం మాత్రమే కాదు, వేల, లక్షల మందికి ప్రేరణ. కుటుంబం, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరికీ. నేను ఆమె కూతురుగా ఉండటం పట్ల నిజంగా గర్వంగా ఉంది. దేవుడు నన్ను ఎన్నోసార్లు ఆమెకు సేవ చేసే అదృష్టం ఇవ్వాలని నేను ప్రార్థిస్తాను. అలాగే దేవుడు ఆమెకు అపారమైన ఆనందం ప్రసాదించాలని కోరుకుంటాను.